దైవజనుడు భక్తి సింగ్ గారు ఆయన ఇంగ్లాండ్ వెళ్ళేటప్పుడు ప్రభుని నమ్మలేదు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారికి ఒక భారం ఉండేదంట. మగపిల్లల బ్రాండ్ అంటే వరల్డ్లో హిందూ దేశమే. మన దేశానికి మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని చెప్పుకోకూడని లక్షణాలు కూడా ఉన్నాయి. సరే, ఆడపిల్లలు మొట్టమొదటి 2 పుట్టారు భక్తి సింగ్ గారి తల్లి గారికి. 2 పుడితే ఆమెకి తృప్తి కలగడం లేదు. ఎందుకని? మగపిల్లలు పుట్టాలి. 2 సంవత్సరాల తర్వాత, అంటే 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఒక సాధువు ఆ ఇంటికి వచ్చాడంట. సాధువు వచ్చి, మీకు జరగబోయే చెప్తాం అంటే మనకెంత ఆశ. ముందు వాళ్ళని ఇంట్లో పిలుస్తాము, వాళ్ళకి ఏదో ఒకటి కాస్త పోసి, సార్ మాకు ఏమేమి జరగాలని చెప్పండి, ఎందుకంటే ఏమి కూడా కలిసి రావట్లేదని చెప్పి అడుగుతా. ఆమె కూడా ఏం చేసిందంటే సాధువుని ఇంట్లో పిలిచి కూర్చోబెట్టి, అయ్యా మాకు ఏం సంభవించబోతున్నాయో కాస్త చెప్పండి స్వామి, ఎందుకంటే కడుపులో ఒక భారం ఉంది ఆమెకి. ఏంటి భారం? మగపిల్లోడు కావాలి. అప్పుడు ఆమె అన్నదంట, మాకు జరగబోయే చెప్పండి అన్న దానికి సాధువు చెప్పిన మాట, అతి త్వరలో నెక్స్ట్ నీకు గర్భఫలం మగబిడ్డ పుట్టబోతున్నాడు, బట్ ఆ మగబిడ్డని ఇంటిలో ఉండడు అని చెప్పాడంట. చెప్పింది బాగుంది కానీ స్వామి, 2వ మాట బాగలేదు స్వామి అందంట. అది నా ఇష్టం కాదమ్మా, అది పరమదేవుని ఇష్టము అని చెప్పాడంట. ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా అక్కడి నుంచి ఈమెకి ఒకటి సంతోషము, సగం సంతోషం సగం దుఃఖం. గర్భం ధరించి మగబిడ్డ అని చెప్పాడు సాధువు. మగబిడ్డే కానీ వాడు ఉండడంటే ఏమైపోతాడు? ఇంట్లో ఉండడంటే చచ్చిపోతాడా, లేకపోతే ఇల్లిడిచి వెళ్ళిపోతాడా? ఈ దిగులు అనేది పెట్టుకుంటా ఉన్నది. ఆ విధంగా చక్కగా మగబిడ్డ పుట్టాడు. మగబిడ్డ పుట్టిన తర్వాత మన దేశము పాకిస్తాన్లో కలిసి ఉన్న కాలం అది. ఆ పాకిస్తాన్లో కలిసి ఉన్న కాలంలో దైవజనుడు భక్తి సింగ్ గారు పుట్టాడు. పుట్టిన తర్వాత చక్కగా ఇంటర్మీడియట్ వరకు, మన ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ అంటే డిగ్రీ కంప్లీటెడ్, చక్కని చదువుకున్నాడు. లాహూర్లో ఆయనకి ఈ మంచి చదువు చదివినారని చెప్పి మంచి బైబిల్ కూడా ఇచ్చారు. ఆ బైబిల్ని ఆయన శుభ్రంగా చించేసినాడు. ఇవన్నీ ఆయన జీవిత ఘట్టాలు. అయితే వాళ్ళ అమ్మకు ఒక భయం ఏంటంటే, వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడో, ఏమన్నా అంటే వెళ్ళిపోతాడేమో, ఈయన ఏమనకూడదు, వీడిని బాగా చూడాలని చెప్పి భక్తి సింగ్ గారు నోరు తెరిచి చాక్లెట్ అడిగితే చాక్లెట్ వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్నగారు ఇద్దరు, ఏమండో నువ్వు వాడిని ఏమని అంటావేమో, ఆ రోజు సాధువు గారు ఇలా చెప్పాడు, మీకు మగపిల్లోడు పుడతాడు కానీ ఇంట్లో ఉండడని. ఆ తర్వాత తమ్ముళ్ళు పుట్టారు, ఆ తర్వాత చెల్లెళ్ళు కూడా పుట్టారు. భక్తి సింగ్ గారికి చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. 2 అక్కలు చెల్లెళ్ళు అన్నాడు, ఎంతమంది తెలియదు. అలాగే తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతమందో తెలియదు. కనుక ఎప్పుడు ఎదురు చూస్తుండేదంటే వాళ్ళ అమ్మగారు. ఏం ఎదురు అంటే, వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు జాగ్రత్త పడేవాళ్ళు. తమ్ముళ్ళు ఎప్పుడన్నా వచ్చి, నాయన నాకు అది కావాలి అని అంటే, తర్వాత చూద్దాం పరే అని చెప్పి తమ్ముళ్ళకి అసలు ఏమి ఇచ్చేవాళ్ళు కాదంట. కానీ భక్తి సింగ్ గారు నోరు తెరిచి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చి, నాయన నాకు 4 జతలు బట్టలు కావాలి, నాకు ఇంత డబ్బులు కావాలి, నాకు ఇన్ని ఖర్చులు ఉన్నాయి, అన్ని కొని ఇవ్వండి, 2 రోజులే నేను ఉంటా, 3వ రోజు వెళ్ళిపోతా అంటే ఆ రోజు కొనిచ్చేవాళ్ళంట. ఎందుకని? వెళ్ళిపోతాడేమో. ఆ తర్వాత మళ్ళా కొద్ది రోజులకి ఆవిడ భక్తి సింగ్ గారు నాన్న మంచి కాంట్రాక్టర్. ఆయన కొద్ది రోజులకి ఒక ఆయన ఒక కంట్రీ నుంచి వస్తే పక్కనే నాన్నగారు పక్కనే ఉండి ఆ పని ఈ పని చూస్తున్నాడు ఆ మిషన్ల దగ్గర. వాళ్ళ నాన్నకి వ్యవసాయం అంటే బాగా ఇష్టం. చూస్తూ ఉంటే ఆవిడ భక్తి సింగ్ గారిని చూసి, నువ్వేం చదువుకున్నావు అని అంటే, నేను పలానా చదువుకున్నానంటే, మా దేశం వస్తావా అన్నాడంట. అంటే ఈయన అన్నాడంట. అనగానే భక్తి సింగ్ గారి నాన్నకి, బాబు ఇట్రామ్మా, చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, రమ్మంటారు, ఇక్కడికి మనం వస్తానని తలకాయ లోపకూడదు అట్లా. ఎందుకంటే సాధువు చెప్పిన మాట వాడు గుర్తొస్తుంది. వాళ్ళ నాన్నకి గుర్తొచ్చేసి, ఇట్రా దగ్గర అంటే, అప్పుడు వెంటనే ఆయన అన్నాడంటే, మీ కుమారుణ్ణి మా దేశం పంపించవచ్చు కదా, మేము మా దేశంలో బాగా చదివిస్తాము, జాబు కూడా ఇస్తామని అంటే, సరేలేండి చెప్తాంలేండి అని ఏమి చెప్పలేదు. తర్వాత కాలంలో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుని, ఇలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు బాబుని తీసుకుని పోబాక, వాడు ఏ రూట్లోనైనా వెళ్ళిపోతాడు, సాధువు ఇలా చెప్పాడు. ఒకరోజు అవకాశం లభించింది. భక్తి సింగ్ గారు పై చదువులకు ఇంగ్లాండు వెళ్ళాల్సి వస్తే వాళ్ళ నాన్న నో అన్నాడు, వాళ్ళ అమ్మ కూడా నో అన్నది. అయితే వాళ్ళ అమ్మను ఒప్పించుకున్నాడు. అమ్మా, నేను మధ్యలో వారానికి ఒకసారి సిక్కు
ఆలయానికి వెళ్ళేవాడిని, సిక్కు దేవుడిని నమ్ముకున్నా, బైబిల్ని జించిన, నేనెట్లా యేసు ప్రభు నమ్ముకుంటాను? తొందరపడొద్దమ్మా, నేను చదువు కోసం వెళుతున్నా, నిష్ఠ కలిగిన సిక్కు మతస్థుణ్ణి. నువ్వు పెట్టిన పేరు ప్రకారంగా సిక్కు మతానికి నేను భక్తి సింగ్లాగానే, భక్తుల సింహంలాగానే బతుకుతాను, నన్ను నమ్మమ్మా, నాన్నకి చెప్పమ్మా అంటే, కొడుకులను నమ్మడంలో తల్లులు పార్టీ 1 నంబర్ 1 నంబర్ 2? కొడుకులు నమ్మడంలో, కూతుళ్ళు నమ్మడంలో తల్లులు నంబర్ 1 స్టేజీలో ఉంటారు. నమ్మింది ఆమె, తండ్రికి భర్తకి చెప్పింది, పంపిద్దామండి మన బిడ్డ ఖచ్చితంగా ఉంటాడని. ఆ విధంగా దేవుడు లేకుండా ఇంగ్లాండ్ వెళ్ళాడు. దేవుణ్ణి కలిగి ఉండి ఇండియాకు వచ్చాడు. ప్రియబిడ్డలారా, కొంతమంది దేశాలు వెళ్ళేటప్పుడు దేవుడు లేకపోవచ్చు. తగిన కాలములో ఆ దేవుణ్ణి కలిగి ఉండి దేవుణ్ణి సంపాదించుకుని రావచ్చు. 7 సంవత్సరాల డబల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. కెనడా దేశం వెళ్ళాలని ఒక పిలుపు వచ్చినది. దాన్ని ఏమంటారంటే, ఎందుకు వెళ్ళాలంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. ఆయన చదివింది ఇప్పుడు దాకా కొంచెం ట్రైనింగులతో పాటు డబుల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ 2 కంప్లీట్ చేసుకున్నాడు. కెనడా వస్తే కొంచెం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాం, మీకు ఉద్యోగాలు రావడం తేలికైద్ది అంటే వెళదామనే ఆశ కలిగింది. అప్పుడు బక్సింగ్ గారికి వేరే వాళ్ళు చాలామంది చెప్పారంట, మేము ఇంగ్లాండ్లో కాబట్టి నిన్ను బాగా చూసుకున్నాం, నువ్వు ఇండియా దేశపు పౌరుడు అయినా నిన్ను బాగా చూసుకున్నాం, కెనడా వాళ్ళు సరిగ్గా చూడరు, కెనడా వాళ్ళకి మర్యాద తెలియదు, వాళ్ళు సరిగ్గా చూసుకోరు, నువ్వు తర్వాత చివుక్కుమన్నావంటే మాకు బాధ కలిగిద్ది, కనుక దయచేసి మీ ఇండియా వెళ్ళిపో సెలవుల్లో, కెనడా పోబాక అని చెప్పారంట. చెప్తే అప్పుడు బక్సింగ్ గారు అనుకున్నాడంట, నేనెందుకు పోలేను, వాళ్ళు నన్ను గౌరవించినా గౌరవించకపోయినా నేను పోతాను, ఆ దేశంలో చూస్తాను, ఆ దేశం ఎలా ఉండిద్దో తెలుసుకోవాలి, నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా నేర్చుకుంటాను, వెళ్ళాల్సిందే అని చెప్పి వెళ్ళాడు. ప్రభు ఆత్మ ఆయన నడిపించిన విధానం, ఎక్కడ దేవుడు రక్షణ అనుభవాన్ని పరలోకంలో రాసి పెట్టాడో ఆ అనుభవం ఆయనకి రావాలని తీసుకుని పోతున్నాడు. ఆ విధంగా ఆయన వెళ్ళే నౌకలోనే 3వ అంతస్తులో ఆదివారం ఆరాధన కొరకు కూడుకునే స్థలం, ఇక్కడ మీరు ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఆరాధనకి రావచ్చు అని చెప్పి ఒక బోర్డు పెట్టారు. ఇక ఈయనకి ఆశ కలిగింది, ఏం జరిగిద్దో చూద్దాం లోపలికి వెళ్ళని చెప్పి లోపల కాలు పెట్టాడు. ఆ ఓడలో 3వ అంతస్తులో కాలు పెట్టి పాస్టర్ గారు పాటలు పాడుతూ ఉంటే, పాటలు అంటే ఆయనకి భలే ఇష్టం, మ్యూజిక్ అంటే ఇష్టపడతాడు. ఎవరైనా భక్తి సింగ్ గారు మ్యూజిక్ అంతా అయిపోయింది, ఇంకా వాక్యం నాకెందుకు, నాకు అవసరమే లేదు, నాకు అర్థం కూడా కాదు ఇదని ఇక నిద్రలోకి వెళ్ళిపోయినాడంటే నిద్రపోయినాడు. వెనకాల కూర్చున్నాడు. దైవజనుడు వాక్యం చెప్పడం అయిపోయింది, ఈయన నిద్ర అయిపోయింది. అందరూ ముఖాళ్ళ మీదకి రండి అంటే చివరి ప్రార్థనకి మనం మోకరిస్తాం, సేమ్ అట్లా చివరి ప్రార్థనకి మోకరిచ్చారు. మోకరిస్తే కుర్చీలో కూర్చుని నేనెందుకు మోకరిస్తాను, నాకేం అవసరం అని చెప్పి అనుకున్నాడంట. మళ్ళీ వెంటనే ఆత్మ అందంట, నువ్వు మసీదులోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తే చేసేవాడివి, హిందూ దేవాలయాల్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తే చేసేవాడివి, నీకు భక్తి ఉండి చేసేవా, వాళ్ళు ఏమనుకుంటారని చేసేవు కదా, సేమ్ అట్లానే ఈ క్రైస్తవులు కానీ పాస్టర్లు కానీ ఏమైనా అనుకుంటారేమో, మోకరిచ్చు అని చెప్తే మోకరిచ్చినాడంట. మోకరిచ్చిన క్షణమే ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు జీవము గల రక్షకుడు, యేసుక్రీస్తు సజీవమైన రక్షకుడు, ఈ 2 మాటలు మళ్ళా ఆయన హృదయంలోంచి వస్తూ ఉంటే ఆశ్చర్యపోయి ఒళ్ళంతా వణుకు పుట్టడం, ఆ 2 మాటలు ఆయన మదిలోకి రావడం జరిగింది. యేసుక్రీస్తు సజీవమైన రక్షకుడు, యేసుక్రీస్తు ప్రేమగల రక్షకుడు. ఈ 2 మాటలతో మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆయన హృదయమును మనము తెలుగు వాడుక భాషలో చెప్పాలంటే కొన్ని జరగకుండా ఏవో చూడకుండా ఏమన్నా చూస్తే ఒళ్ళేమైద్ది, జల్తరించిద్దంటామే, అలాగా మోకాళ్ళ మీదకి వచ్చిన క్షణంలోనే దేవుడు ఆయన్ని తాకినాడండి. తర్వాత బయటకు వచ్చేసినాడు. 3 నెలల తర్వాత ఒక స్నేహితుడు ఉంటే వైఎంసి అనే బిల్డింగ్లో ఉంటే ఆ స్నేహితుడు ఆయన్ని కలుసుకుని నాకు ఒక బైబిల్ ఉంటే ఇస్తావా అడిగినాడంట. ఈ మోకాళ్ళ మీదకి వచ్చిన నాటికి, బైబిల్ అడిగిన నాటికి 3 నెలల వ్యవధిలో
చక్కని బైబుల్ న్యూ టెస్టమెంట్ ఒకటి ఇచ్చాడంట ఆయన జేబులోంచి తీసి. ఇచ్చే ముందు అన్నాడంట, మీరు భారతీయులు కదా, ఈ బైబిల్ మీరు చదవరు కదా అని అంటే, నేను భారతీయుడనే, ఈ బైబిల్ నేను చదవని మాట వాస్తవం. అయితే ఒకరోజు నేను బైబిల్ను కూడా చించినాను. అయితే దేవుడు ఫలానా 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 రోజు ఈ విధంగా కెనడా ఆ ఓడ ప్రయాణంలో నా జీవితంని ఇలాగ దర్శించినాడు. నాకు అప్పటి నుంచి బైబిల్ చదవాలనిపిస్తుంది, కానీ ఎవరిని అడగాలో ఎక్కడ తీసుకోవాలో తెలియక నువ్వు నా ఫ్రెండ్ కనుక నిన్ను అడుగుతున్నాను అంటే బహు సంతోషంతో ఇస్తాను, చదువుకో అని చెప్తే ఆ విధంగా చదవటం మొదలుపెట్టాడు. మొదటి రోజు మత్తయి సువార్త కంప్లీట్ అయిపోయింది, రెండో రోజు మార్కు సువార్త కంప్లీట్ అయిపోయింది, మూడో రోజు యోహాను సువార్త కంప్లీట్ అవ్వాలిక 3వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి వచ్చినాడు. అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త మొదటి రోజు, మార్కు సువార్త రెండవ రోజు, యోహాను సువార్త 3వ రోజు, 3వ అధ్యాయం దగ్గరికి వచ్చాడు. చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం. అందరం కలిసి చదువుదాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని. అప్పుడు భక్సింగ్ గారు అనుకున్నాడంట, ఈ వచనం వరకు ఈ 3 రోజులు ధ్యానం చేస్తూ ఉండగా, ఈ వాక్యం చదువుతుండగా అనుకున్నాడంట, ఈ మాటలు నాకు కాదు, ఇవన్నీ క్రైస్తవుల కోసం, నాకు కాదు ఇది, నాకు కాదు ఈ బైబిల్ చదువుతా కూడా నాకు అనుకోవడలేదు ఆయన. ఈ 3వ వచనం దగ్గరకు వచ్చాడు. 3వ వచనం దగ్గరకు వచ్చే సమయానికి ఇట్లా అనుకుంటున్నాడు, నాకు కాదులే, మాకు కాదులే అనుకుంటున్న వ్యక్తితో మరొకసారి లాస్ట్లో ఉంది, ఏమనుంది, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఈ మాటలు నీకు కాదు అనుకుంటున్నా భక్తి సింగ్, ఈ మాటలు నీకు కూడా, ఈ మాటలు నీకు కూడా, ఈ మాటలు నీకు కూడా. ప్రియమైన బిడ్డలారా, ఈనాటికి చాలా మంది అనుకుంటారు ఈ బైబిల్ క్రైస్తవులకులే, మనకు కాదులే, ఇది క్రైస్తవులకు, మనకు కాదులే అని ప్రభు అంటాడు. ఈ రాత్రి భక్తి సింగ్ గారితో చెప్పిన ఆ దేవుడే నీకు కూడా, ఈ మాటలు నీకు కూడా, హైందవులమైన మనకు కూడా, మహమ్మదీయులైన మనకు కూడా, క్రైస్తవులమైన మనకు కూడా, బైబుల్ అందరికీ, పరిశుద్ధ గ్రంథం అందరికీ. అప్పుడు భక్సింగ్ గారు ఆ మాట చదవగానే మళ్ళీ ఆగిపోయినాడు, నోరు మూసినాడు. నీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. ఓహో, నాతో కూడా చెప్తున్నాడు అంటే ఈ మాటలు నాకు కూడా. ఆ అనుభూతి వచ్చి క్షణంలోనే వాళ్ళంతా చిన్న 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 మచ్చలు వచ్చేసినాయి అంటే, నల్లటి మచ్చలు. ఆ ఎర్రటి శరీరం మీద నల్లటి మచ్చలు వస్తే ప్రభుత్వం అడుగుతున్నాడంటే, ఏం మచ్చలు నాయన ఈ నా మంచి శరీరం మీదకి మచ్చలంటే, ఈ మచ్చలే నీ పాపాలు, నువ్వు చేసిన పాపాలు ఇవన్నీ అని చెప్పినాడంట. అయ్యా అట్టయితే నన్ను క్షమించయ్యా, క్షమించు, మరి నేను ఏం చేయాలి దీనికి విడుదల అంటే, అక్కడ వెంటనే ఇదిగో రక్తం, ఆ రక్తం నీ కొరకు నేను చిందించినానని చెప్పి ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసినాడంట. ఎలా నేను అన్వయించుకోవాలి, నువ్వు పాపం ఒప్పుకుంటే చాలు, తర్వాత నువ్వు జీవితాంతం బ్రతకడానికి నా శరీరాన్ని నీకు ఇరగదీయబడిన శరీరముగా ఇచ్చినాను. అది 2వ క్షణంలోనే అది కూడా చెప్పినాడు. ఆ విధంగా ఆయన అంటాడు, నా మారు మనసుకు నన్ను ఇంగ్లాండ్ తీసుకుపోయినాడు. ఇంకొక మాట కూడా ఆయన గుర్తు చేస్తాడు. ఒక సిస్టర్ అంట ఇంగ్లాండ్లో రూము లేక ఎతుకుతూ ఉన్నప్పుడు, నా మారు మనసు కోసం దేవుడు వాడుకున్న సాధనాలు వీళ్ళందరూ అని అంటాడు. ఒక ముసలామ అద్దెలు దొరకకపోతే ఎతుక్కా ఉంటా ఉన్నాడు భక్సింగ్ గారు. ఒక ఇల్లు టూలెట్ బోర్డు పెడితే అక్కడికి పోయినారు. అక్కడ పోతే ఓ సిస్టర్ కూర్చుని ఉందంట, పెద్దామ. అమ్మగారు నమస్తే అండి అని చెప్పాడంట. ఆ దేశంలో ఈ 2 నేర్చుకోవాలంట. ఏం 2? ఏమన్నా మనకి పెడితే థ్యాంక్ యూ అనాలంట. అవి నేర్చుకున్నాడంట అక్కడ. అది ఇండియా నేర్పలేదు. అంటే ఇండియాకి ఏముండదంటే కృతజ్ఞత అనేది ఉండదు. ఎన్ని తినటం పోవటమే, ఇంకా తాగడం పోవటమే, ఇంకా ఇంకేం లేదు. కానీ ఆ దేశంలో ఒక బొట్టు నీళ్ళు ఇచ్చినా దానికి ఏం చెప్తారు? థ్యాంక్ యూ చెప్తారు. ఏమన్నా కాలు తగలరాని చోట తగిలింది అనుకో, ఏం చెప్తారు? సారీ చెప్తారు. మనకు కావాలని తిట్టు కూడా కావాలని తిట్టుప్పుడు అసలు ఎందుకు చెప్తాం సారీ? పొరపాటు జరిగితే ఏదైనా చెప్పగలమేమో. మన ఇండియాకి ఇది ఒక లక్షణం, అందుకని పైకి రాదు ఇది, అది ఎప్పుడు కిందకే ఉండిద్ది. ఆ దేశాలు ఎందుకు గొప్ప దేశాలు అవుతున్నాయి అంటే, చిన్నదైనా పెద్ద మనసు కలిగి ఉంటారు వాళ్ళు. సారీ చెప్పడం, థ్యాంక్ యూ చెప్పడం అలాగ నేర్చుకున్నాడు. ఆ సిస్టర్ అందంట, కావాలండి ఇల్లు అని భక్సింగ్ గారు అడిగితే, చక్కగా నా ఇల్లు ఇస్తాను, నువ్వు ఉంటావా అంటే, నా రూములో ఇంత అద్దె ఇవ్వాలి, ఉంటావా అంటే హ్యాపీగా. ఒకరోజు
ఈయన కాలేజీ అయిపోవడం, కాలేజీ నుంచి క్లబ్ ఉండిద్ది. ఆ క్లబ్లో కనీసము చీకటబడి 8 గంటలు 9 గంటల దాకా కూడా ఆ క్లబ్లో టెన్నిస్ ఆట ఆడి అక్కడే ఆడవాళ్ళు మగవాళ్ళు రాత్రులు ఇష్టం వచ్చినంతసేపు పాపాలు చేసి తెల్లారుజాముకి ఎప్పుడు వెళ్ళకపోతారంట. అటువంటి క్లబ్లు అవి. టెన్నిస్ ఆట ఆడి బాగా త్రాగుడు, పేకాటలు అన్నీ ఉంటాయి అక్కడ. ఆడవాళ్ళు కూడా టెన్నిస్ ఆట ఆడటానికి వస్తుంటారు. ఎన్నో రకాలైన పనులు అక్కడ ఉంటాయి. అలాంటివిలో ఆయన అంటాడు, నేను ఆ క్లబ్లకు అలవాటు పడిపోయినాను, త్రాగుడుకు అలవాటు పడిపోయినాను, పేకాటికి అలవాటు పడిపోయినాను. అక్కడి నుంచి నేను మా రూమ్కి వచ్చేటప్పుడు నన్ను చూస్తూ ఉండేది ఆ సిస్టర్. చూసి భక్తి సింగ్ అనేది నాకు సిగ్గుగా ఉండి, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఎప్పుడు కూడా చక్కగా దేవుని పాటలు వింటూ ఉండిద్ది. నేను ప్రశాంతంగా వెళ్ళిపోయేవాడిని. ఒక ఆదివారం మధ్యాహ్నం కాల టైంలో ఆమె ఒక్కతే చక్కగా మ్యూజిక్ వేసుకుంటా ఉంటే నాకెందుకు నా రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఆ మ్యూజిక్ వినాలనిపించింది. నిలబడ్డా నేను వాకిట్లో. నా రూమ్లోకి వెళ్ళకుండా నిలబడితే భక్తి సింగ్ అని పిలిచిందంట. అమ్మా 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 అనుకుంటా వెళ్ళాడు. మ్యూజిక్ అంటే నువ్వు ఇష్టపడుతున్నావని నాకు అనిపిస్తుందంటే, అవునమ్మా ఇష్టపడుతున్నాను, కూర్చో, నీకు బిస్కెట్లు ఇస్తాం తింటావా అంటే, తింటానమ్మా తింటాను. టీ ఇస్తాం తాగుతావా? ఎందుకు అట్లా క్లియర్గా అడుగుతున్నారంటే వారు సొంత దేశీయులు కాదు గనక. టీ తాగా బిస్కెట్లు తినే అట్లాగా ప్రతి సండే పిలుస్తూ ఉండేదంట, కాసేపు ఈ మాటలు విను. ఆ విధముగా నా కొరకు ఆ తల్లి ఎంతో ప్రార్థన చేసింది. నేను ఈ కెనడా దేశం వెళ్లకుండా తప్పించాలని ప్రయత్నం చేసింది అపవాది కొంతమంది స్నేహితుల ద్వారా. కానీ ఆమె ప్రార్థన ఆలకించి నన్ను కెనడా దేశం పంపించాడు. ఆ చక్కని ఓడలోనికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ 3వ అంతస్తులో అనగా ఆ మోకాళ్ళ మీద ప్రార్థనకు రావడానికి అనుమతి ఇచ్చాడు. దేవుని చిత్తములో మారు మనసు పొందినాడు. ఠాగూరు చేరి వచ్చిన బిడ్డలారా, మీ అందరికీ ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే, యేషోబుకు దేవుడు తోడయ్యుండి ఐగుప్తు వెళ్ళాడు. భక్సింగ్ గారికి దేవుడు తోడు లేకుండా ఇంగ్లాండ్ పోయినాడు. భక్సింగ్ గారు దేవునితో తిరిగి వచ్చాడు. మనకి చాలా అవకాశాలు కలుగుతుంటున్నాయి. తప్పనిసరిగా ఈ దేవుణ్ణి కలిగి ఉండండి. పరిశుద్ధ జీవితం ఉంటే, పాపినైన నన్ను కరుణించమని అడగగలిగితే తప్పక ఆ దేవుడు నీ దేవుడు అవుతాడు, నీకు తోడవుతాడు, నిన్ను తప్పక ఉద్ధరిస్తాడు. నీ ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన చాలిన దేవుడుగా ఉంటాడు.